అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు చంద్రపేట. ఆ ఊరు ఎంతో ఆహ్లాదకరమైన, ప్రశాంతకరమైన ఊరు. అదే ఊర్లో ఒక చిన్న ఇంటిలో రామయ్య అనే ఒక కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతనికి భార్య సీతమ్మ, 2 పిల్లలు ఉండేవారు. సీతమ్మ మంచి మనసున్నదే కానీ ఒక పెద్ద లోపం ఉంది. చలికాలం వచ్చిందంటే చాలు ఆమె పూర్తిగా సోమరిపోతూ అవుతుంది. కానీ వేసవికాలంలో మాత్రం పనులన్నీ చక్కగా చేసుకునేది. అయితే చలికాలం వచ్చిందంటే చాలు ఉదయపు చలి ఆమెను మంచం విడిచేలా చేయదు. సీతమ్మ మధ్యాహ్న సమయం దాకా పడుకునే ఉంటుంది. ఇక చలికాలం మొదలయ్యింది. ఆ ఊరు చల్లని పొగమంచుతో నిండిపోయి ఉంది. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఉదయం సీతమ్మ నిద్రపోతూ ఉంటుంది. అలా నిద్రపోతున్న సీతమ్మ వద్దకు రామయ్య వస్తాడు. వచ్చి రాగానే ఇలా అంటాడు. సీతా, లేవమ్మా, నాకు వేడిగా అన్నం వండి పెట్టు, నేను పొలానికి వెళ్ళాలి. సీతమ్మ నిద్రమత్తులో అయ్యో, ఇంకా చలి ఎక్కువగానే ఉంది, ఇంకో కాసేపు పడుకుంటానండి. సీతమ్మ అలా మూలుగుతూ చెప్తూ వెంటనే మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. అది విన్న రామయ్య తనలో తాను, ఈ సీతమ్మ చలికాలం వచ్చిందంటే చాలు ఇలా మంచానికి అతుక్కుపోతుంది. ఇలా అయితే ఎలా? రామయ్య అలా అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఏమీ తినకుండా ఖాళీ కడుపుతోనే ఒక పార పట్టుకొని పొలానికి బయలుదేరతాడు. ఒకరోజు సీతమ్మ నిద్రపోతున్న సమయంలో పిల్లలు సీతమ్మ వద్దకు వచ్చి, అమ్మా, మాకు బాగా ఆకలేస్తుంది, మా కోసం తినడానికి ఏమైనా ఇవ్వమ్మా. అప్పుడు సీతమ్మ నిద్రమత్తులో, ఇంకా సేపు ఆగండి పిల్లలు, కొద్దిసేపు పడుకొని లేచాక వంట చేస్తానులే అని అంటుంది. చలికాలం అంతా మన అమ్మ ఇలాగే చేస్తుంది, మనం పక్కింటి ఆంటీ వద్దకు వెళ్ళి అన్నం తెచ్చుకుందాం పద. అలా అనుకొని పిల్లలిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సీతమ్మ మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. పిల్లలిద్దరూ కూడా ఒక గిన్నె తీసుకొని పక్కింటి సరోజా వద్దకు వెళ్తారు. అప్పుడు సరోజా వాళ్ళను చూసి ఇలా అంటుంది. ఏంటి పిల్లలు ఇలా వచ్చారేం? చేతిలో ఆ గిన్నెంటి? ఆంటీ, ఈ గిన్నెలో కొంచెం అన్నం పెట్టి ఇవ్వవా? మాకు చాలా ఆకలేస్తుంది. అమ్మ ఇంకా నిద్రలేవలేదు, తమ్ముడేమో ఆకలికి ఏడుస్తున్నాడు. అయ్యో అలాగా, నేనిప్పుడే వంట చేశానమ్మా, ఆ గిన్నె ఇలా ఇవ్వు, పెట్టిస్తా. అలా గిన్నె నిండా అన్నం పెట్టి పిల్లలకు ఇస్తుంది. అది తీసుకుని పిల్లలిద్దరూ అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు సరోజ ఇలా అనుకుంటుంది. సీతమ్మ మంచి మనసున్నదే కాని ఈ చలికాలం మొత్తం బద్ధకస్తురాలు అవుతుంది. పిల్లలకు సరిగా టైంకి అన్నం కూడా వండి పెట్టట్లేదు. ఎప్పుడు మారుతుందో ఏంటో. పిల్లలిద్దరూ ఇంటికొచ్చి ఒక వద్ద కూర్చొని సరోజ ఇచ్చిన ఆహారాన్ని ఇద్దరూ కలిసి తింటారు. వారి ఆకలి చల్లారుతుంది. మధ్యాహ్న సమయానికల్లా సీతమ్మ నిద్రలేస్తుంది. అమ్మో, ఈ చలేంటి ఇంత దారుణంగా ఉంది, త్వరగా వంట చేసి తినేసి పడుకోవాలి. అలా అనుకొని త్వరగా వంటింటిలోకి వెళ్తుంది. ఇంకా చకచకా వంట చేసేస్తుంది సీతమ్మ. ఆ తరువాత హాల్లో కూర్చొని భోజనం చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది. అలా రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు రామయ్య బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది. సీతమ్మ ఇంకా దుప్పటి లోపలే ఉంది. ఇదంతా చూసి అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. సీతా, నేను పొలంలో కష్టపడి పని చేస్తున్నాను. మన పిల్లలేమో ఆకలితో పక్కింట్లో అడుక్కొని తింటున్నారు. నువ్వు ఇలా ఉంటే మన ఇంటి గతేంటి అని రామయ్య అంటాడు. సీతమ్మకి మొదటిసారి అతని బాధ అర్థమైంది. కానీ
అలవాటు మాత్రం మారలేదు. ఒకరోజు ఊరిలో పెద్దవాళ్ళ సమావేశం జరిగింది. అక్కడికి సీతమ్మ కూడా వెళ్ళింది. తమ ఇళ్లలో చలికాలానికి ఎలా సిద్ధమవ్వాలో చెప్పారు. అక్కడ ఒక వృద్ధ మహిళ ఇలా అంది. మన ఊరి ప్రజలారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చలి మనల్ని పరీక్షించడానికి వచ్చింది. చలికి భయపడి దుప్పటిలో దాక్కునే వాళ్ళు ఓడిపోతారు. పని చేస్తేనే చలి పారిపోతుంది. ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు సీతమ్మ హృదయంలో బలంగా నాటుకుపోయాయి. అప్పటి నుండి సీతమ్మ మారిపోయింది. తెల్లవారుజామున లేచి వాకిలి ఊడ్చేది, మంట పెట్టి ఇల్లు వేడిగా చేసేది. రామయ్యకి ఇంకా పిల్లలకి వేడిగా అన్నం వండి పెట్టేది. అందరూ కలిసి భోజనం చేసేవారు. వారు తిన్న వెంటనే పిల్లలను స్కూల్కు సిద్ధం చేసేది. రామయ్యను పొలానికి, పిల్లలను స్కూల్కు పంపించేది. చలి ఉన్నా ఆమె పనిని మాత్రం ఆపలేదు. పని చేస్తే చలి తగ్గిపోతుందన్న నిజం ఆమెకు అర్థమైంది. కొన్ని రోజుల్లోనే ఇల్లు ఆనందంతో నిండిపోయింది. ఏయ్ లక్ష్మి, చూసావా సీతమ్మ ఎంతలా మారిపోయింది? ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుంటుంది. అవునవును, సీతమ్మ ఇప్పుడు ఆదర్శ గృహిణి. అలా ఊరి వాళ్ళందరూ సీతమ్మను చూసి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సీతమ్మ బద్ధకస్తురాలు కాదు, ఆదర్శ ఇల్లాలు. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.